అనగనగా సుంకుపల్లి అనే గ్రామంలో చూడామణి అనే రైతు ఉన్నాడు. అతని భార్య గవిరమ్మ. వారికి ఒక్కడే కొడుకు వాసుదేవ. వాసుదేవ తండ్రికున్న 5 ఎకరాల పొలం పండించటంలో సహాయం చేస్తుంటాడు. చూడామణి వాసుదేవలది 10 మందికి సహాయపడాలనే మనస్తత్వం, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గుణం. అందుకనే వారిద్దరికీ ఊరిలో అంతో ఇంతో గౌరవం, మంచి పేరు ఉన్నాయి. గవిరమ్మకు మాత్రం వీరు జనానికి చేసే సహాయ సహకారాలు ఎంతమాత్రం నచ్చదు. ఆ విషయం మీద మొగుడుతోనూ కొడుకుతోనూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటుంది. అదే సమయంలో పక్కింటి పాపాయమ్మ కొడుక్కి పెళ్లి కుదిరింది. పంట రాగానే తిరిగి ఇచ్చేస్తానని పెళ్లి ఖర్చుల కోసం ఒక 50,000 అప్పుగా అడిగాడు పాపాయమ్మ మొగుడు వెంకటయ్య. అది ఇవ్వడానికి సిద్ధమైన భర్త చూడామణిని చూసి గవిరమ్మ, యామయ్యా, నీకేమైనా కొంచెమైనా బుద్ధుందా? ఏంటి గౌరమ్మా అంతమాటనేశావు? ఏమైంది? లేకపోతే ఏంటి, 5,000 10,000 కాకుండా ఏకంగా 50,000 అప్పివ్వడానికి సిద్ధపడిపోయావు. ఆయన తిరిగి ఇస్తాడో చస్తాడో ఎవరికి తెలుసు? శుభమా అని పెళ్లి కొడుకు అప్పడిగితే అలా అపశకున మాటలంటావేంటి? మన పక్క పొలమే కదా, ఇవ్వక ఎక్కడికి పోతాడు? అవసరానికి ఆదుకోకపోతే ఎలా గౌరమ్మా? అలా అనకపోతే ఇంకెలా అంటారు? ఆడపిల్ల పెళ్లి చేయటం లేదు కదా, మగపిల్లాడే కదా. పిల్ల తరపు వారిని కట్నం డబ్బులు ముందుగా అడిగితే వాళ్లే ఇస్తారు. ఆడపిల్లవాళ్లు చాలా పేదవాళ్ళు గౌరమ్మా, కట్నమేమీ ఇవ్వడం లేదు. పిల్ల అనుకోగా చాలా అందంగా ఉంటుందని పిల్లాడు ఇష్టపడి చేసుకుంటున్నాడు. అందం కొరుక్కు తింటాడా ఏంటి? ఆనక అడుక్కు తినమనండి, మీరు రూపాయి కూడా అప్పివ్వొద్దు అనగానే భార్య మొండితనం గురించి తెలిసిన చూడామణి ఇంటి దగ్గర నుండి డబ్బు తీసుకెళ్లి ఇవ్వకుండా బయట తెలిసిన వాళ్ల దగ్గర తీసుకొని వెంకటయ్యకి ఇచ్చాడు. ఆ విషయం భార్య గవిరమ్మకి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే గవిరమ్మ పక్కింటి పాపాయమ్మని పెళ్లికి 4 రోజులు ముందు పిలిచి ఏదో సహాయం చేస్తున్న దానిలాగా ఒక 20,000 ఇస్తూ ఇలా అంది. చూడు పాపం మొదనా, ఈ కలికాలం అంతా కాసులతోనే ముడిపడి ఉంది. అది లేందే ఏ పని జరగదు. డబ్బులేనివాడు దుబ్బు కొరగాడు అని ఒక సామెత ఉంది, నీకు తెలీదా? అందంగా ఉన్నంత మాత్రాన రూపాయి కట్నం తని ముష్టిదాన్ని కోడలుగా తెచ్చుకోవటం ఏంటి? సరే, జరిగిందేదో జరిగిపోయింది. మంచి పాపాయమ్మగా ఊర్లో అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని పెళ్లైన 10 రోజుల్లోగా ఆ కొత్త కోడల్ని ఎవరికీ అనుమానం రాకుండా ఏ విషయమో పెట్టి చంపేయి, పేడ బెరగడైపోతుంది. అప్పుడు ఎంచక్క నీ కొడుక్కి మంచి డబ్బున్న పిల్లని చూసి 2వ పెళ్లి చేసేయి. నీకు మంచి పేరుకి మంచి పేరు వస్తుంది, ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వస్తుంది. అబ్బా, ఎంత చక్కనే ఆలోచన చెప్పావు గవిరమ్మొదినా. నువ్విచ్చిన సలహాకి నువ్విచ్చిన డబ్బుకు రెట్టింపిస్తాను. ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేస్తాను. కాని ఈ విషయం ఇంకెక్కడా చెప్పకొదినా, పీకల మీదకొస్తుంది. చచ్చా, నేనే సలహా ఇచ్చి నేనే ఇంకొకరికి ఎందుకు చెప్తానొదినా? అలాంటిదేమీ లేదు, వెళ్ళు అనగానే పాపాయమ్మ గవిరమ్మ ఇచ్చిన 20,000 పట్టుకొని వెళ్ళిపోయింది. ఆ తరువాత పాపాయమ్మ కొడుక్కి ఉన్నంతలో ఘనంగానే పెళ్లి చేసింది. కొత్త కోడలు కీర్తి అత్తవారింట్లో అడుగుపెడుతూనే పాపాయమ్మకి దండం పెడుతూ ఇలా అంది. నన్ను దీవించండి అత్తమ్మా. కాని కట్నం లేకుండా ఊపుకుంటూ వచ్చేశావు ముష్టిమొండ. నిన్నేమని దీవించాలే? సర్లే, త్వరగా మరణప్రాప్తిరస్తు. దీవించా, ఇక లోపలికి పో. ధన్యవాదాలత్తమ్మా. మీలాంటి మంచి అత్తనొచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. పాపం కుందన బొమ్మలాంటి అందమైన కీర్తికి ఆ క్షణాన తెలీదు తన బ్రతుకు ఒక 4 రోజుల్లో ఆ ఇంట్లో కడదేరబోతుందని. 3 రోజుల ముచ్చటైన తరువాత 4వ రోజు మధ్యాహ్నం కీర్తి తినే భోజనంలో విషం కలిపి పెట్టింది పాపాయమ్మ. తిని నిద్రలోకి జారుకున్న కీర్తి ఇక లేవలేదు. సాయంత్రం సమయంలో చచ్చిపడి ఉన్న కీర్తిని చూసి గుండెలు బాదుకుంటూ పాపాయమ్మ ఇలా కేకలు వేసింది. అయ్యో అయ్యో అయ్యో, నా కోడలు బల్లిపడ్డ కూర తిని చచ్చిపోయింది అని తానే చంపి కూరపాత్రలో పడేసిన బల్లిని తెచ్చి అందరికీ చూపించింది. పాపాయమ్మ భర్త వెంకటయ్య, కొడుకు కన్నయ్య చాలా బాధపడ్డారు. ఊరి చివర శ్మశానంలోనే ఖననం చేశారు. సరిగ్గా 11 రోజుల తరువాత కీర్తి కొరివిదెయ్యమై ఊర్లోనే కొరివిదెయ్యంగా తిరగటం ప్రారంభించింది. 4-5గుర్ని మంచం పట్టేలా చేసింది. కాని అది కీర్తే దెయ్యంగా అయిందని ఊరివారు గ్రహించలేకపోయారు. ఒక దెయ్యం మాత్రం రాత్రిళ్ళు తిరుగుతుందని గ్రహించారు. అయితే తాను చెప్పిన సలహా ప్రకారమే
పాపాయమ్మ కోడలు కీర్తిని కడతెచ్చిందని గ్రహించిన గవిరమ్మ చాలా సంతోషపడింది. కాని ఆమెకు ఆ క్షణాన తెలీదు త్వరలోనే తన ఇంటికి ఒక ముసలం రాబోతుందని. తండ్రికి ఊరవతల పొలిమేరలో దెయ్యం కనిపించిన తరువాత 2 రోజులకు వేరే అత్యవసరమైన పనిమీద తండ్రికి బదులుగా కొడుకు వాసుదేవ పట్నం వెళ్లాల్సి వచ్చింది. పట్నంలో పనిచేసుకుని ఊరికి 2 మైళ్ల ముందున్న చింతతోపులో ఒక చెట్టు మొదటన ఒక అందమైన అమ్మాయి ఒంటినిండా నగలు దిగేసుకుని ఏడుస్తూ కూర్చుంది. ఆ అమ్మాయిని చూసి దగ్గరగా వెళ్లి వాసుదేవ ఇలా అడిగాడు. ఎవరమ్మాయి నువ్వు? ఎందుకు ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు? పర్వాలేదంటావా? అసలే నా ఒంటినిండా బోలెడంత బంగారం ఉంది. పోనీలే, ఆడపిల్లవు ఏడుస్తూ కూర్చున్నావు. ఏదో సహాయం చేద్దామనుకుంటే మేము దొంగలమనుకుంటున్నావా? సరే, నీ ఇష్టం. నువ్వు ఏడుస్తూ ఇక్కడే కూర్చో. నిజంగానే దొంగలొచ్చి నీ బంగారంతో పాటు ప్రాణాలు కూడా తీసిపోతారు. అమ్మో, అలా అనకు. నేను నీతో పాటు మీ ఇంటికొస్తాను, తీసుకెళ్ళు అని వాసుదేవతో కలిసి నడిచింది కీర్తన. వాసుదేవతో కలిసి వీధివాకిల్లో నిలబడ్డ కీర్తనను చూసి గవిరమ్మ ఇలా అడిగింది. ఎవర్రా అబ్బాయి ఈ పిల్ల? మాకు చెప్పకుండా పట్నంలో ఎవరినో తగులుకొని తీసుకొచ్చేసావా ఇంటికి? ఎలా తీసుకొచ్చినా పిల్ల లక్షణంగా లక్ష్మీదేవిలాగా ఉంది గౌరమ్మ. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. చిదిమి దీపం పెట్టుకోవడానికి అగ్గిపెట్టి చాలు, ఆడపిల్ల అక్కర్లేదు. అయినా దారినిపోయే దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చి అమ్మా నీ కోళ్ళని వాడంటే నేను ఎంత మాత్రం ఒప్పుకోను. అది కాదమ్మా, నే చెప్పేది కాస్త వింటావా? ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వేం చెప్పినా విన్నావు. అత్తమ్మా, నేను దరిద్రురాలని ఎవరన్నారు? నేను కటిక పేదరాలనని ఎవరన్నారు? నా దగ్గర బోలెడు బంగారం ఉంది, ఇదిగో అని చేతిలోని మూటని ఇచ్చింది. అది విప్పి చూస్తే దాని నిండా బోలెడు బంగారు నగలు ఉన్నాయి. అవి కాకుండా నా ఒంటి నిండా నగలున్నాయి, ఇవిగో. మెడలో పచ్చల హారాలు, దండకడియాలు, నడుముకి 40 కాసుల వడ్డానం, చేతులకు 60 కాసుల గాజులు, కాళ్లకు 30 కాసుల పట్టాలు, ఇవన్నీ నావే. అబ్బా, నిజంగానే లక్ష్మీదేవి ఇంటికొస్తే వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడతామేమిటి గౌరమ్మా? ఇంట్లోకి ఆహ్వానించక కుడికాలు లోపలికి పెట్టి రావమ్మా కోళ్ళ. నా పేరు కీర్తన అత్తమ్మా. నీలాగే నీ పేరు కూడా చాలా బాగుందమ్మా. ముందు ముందు మీక్కూడా చాలా బాగుంటుందత్తమ్మా అని లోపలికి వెళ్ళిపోయింది కీర్తన. అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థంకాని వాసుదేవ అలా ఉండిపోయాడు. ఆ రోజు అర్ధరాత్రి ఎందుకో నిద్రలేచిన గవిరమ్మకి వంటగదిలో ఏదో అలికిడవుతున్నట్టు అనిపించి అటు వెళ్లి చూసేసరికి గదిలోపల కీర్తన కొరివిదెయ్యంలా కూర్చొని రాత్రి తినకుండా వదిలేసిన ఆహార పదార్థాలన్నీ ఆబగా తినసాగింది. తలమీద బగబగా మండుతున్న మంటలతో ఉన్న కొరివిదెయ్యాన్ని చూడగానే గవిరమ్మ పెద్దగా కేకలు వేస్తూ దయ్యం దయ్యం కొరివిదయ్యం అనగానే చూడామణి వాసుదేవ లేచి ఎక్కడా ఎక్కడా అని అడిగారు. గవిరమ్మ వంటగది వైపు చూపించింది. వాళ్లటువైపు వెళ్తుండగా వంటగదిలో నుండి బయటకు వస్తూ కీర్తన ఇలా అడిగింది. ఏంటి మావయ్య, అత్తయ్య ఎందుకలా భయపడుతోంది? దాహం వేస్తే మంచినీళ్లు తాగుదామని వంటగదిలోకి వెళ్లాను అని తన రూంలోకి వెళ్లిపోయింది. వంటగదిలో నుండి కోడలొస్తుంటే కురివిదెయ్యమంటావేంటి గౌరమ్మ? అది కోడలు కాదయ్యా, కొరివిదయ్యాన్ని వెంట పెట్టుకొచ్చాడు మన కొడుకు. అమ్మా, నిద్రమత్తులో నువ్వేదో కలగానుంటావు. ఆ అమ్మాయి దెయ్యం కాదు. మరుసటి రోజు రాత్రి నిద్రపట్టక ఇంటి వరండాలో కూర్చున్న గవిరమ్మ ముందు నుంచి కీర్తన కొరివిదెయ్యంలా తలమీద మండుతున్న మంటతో బయటకు వెళ్ళింది. అది చూసిన గవిరమ్మ గబగబా వెళ్లి భర్తకి కొడుక్కి చెప్పింది. వాళ్లు కూడా వచ్చి వరండాలో చూడగా కీర్తన వీధిలో నుండి లోపలికి వస్తూ ఇలా అంది. ఏంటి అందరూ ఇక్కడే నిల్చున్నారు? మీకూడా నిద్ర పట్టట్లేదా? కొరివిదయ్యాన్ని కొంపలో పెట్టుకున్నాక నిద్రెలా పడతాదే కొరకంచు మొహందానా? ఏం మాట్లాడుతున్నారత్తమ్మా? కొరివిదెయ్యమేంటి? నటించకే నంగనాచి. నువ్వు నా ముందు నుంచి దయ్యంలా కొరివి తలమీద పెట్టుకుని వెళ్లడం ఇప్పుడే నేను చూశాను. నేనిప్పుడు వెళ్ళటమేంటి? గంట క్రితమే నిద్ర పట్టడం లేదని మీ అబ్బాయికి చెప్పి అలా చల్లగాలికి మన పెరట్లోకి వెళ్లి తిరిగొస్తున్నాను. ఏమండి? అవునమ్మా, తను నాకు చెప్పి గంట క్రితమే వెళ్ళింది. మీ అమ్మకి దెయ్యం పట్టినట్టుందిరా అబ్బాయ్. నిన్న రాత్రి నుండి కురివిదెయ్యమని ఒకటే కలవరిస్తోంది. రేపు ఏదైనా భూతబైద్యుడి దగ్గర తావీజు కట్టించాలి. పద అని ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. అవును,
నేను చూసింది నిజం కాదా? అసలు ఇది కోడలా కొరివిదయ్యవా? గవిరమ్మ పక్కగా వచ్చి కీర్తన ఇలా అంది. నేను మీ కోడలు కాని కోడలు కీర్తనని ఆవహించి ఉన్నా పక్కింటి పాపాయమ్మకి నువ్వు సలహా ఇచ్చి చంపినా నిరుపేద కోడలు కీర్తిని. నా కోరికలు కలలు తీరకుండా నా బతుకు కడతేరటానికి కారణమైన నీ మీద పగ తీర్చుకోటానికి కీర్తనని ఆవహించి వచ్చాను. కీర్తన మంచి పిల్ల, అమాయకురాలు. కీర్తనకి నీ కొడుక్కి ఇంకా పెళ్లి కాలేదు. రేపే వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యి. నేనొక సంవత్సరం పాటు కీర్తనని ఆవహించి ఉండి నా కోరికలు కలలు తీర్చుకొని వెళ్ళిపోతాను. ఆ తర్వాత కూడా కీర్తనని కన్నబిడ్డలా చూసుకోవాలి. తేడా వచ్చిందో వచ్చి నీ పీక పిసికి చంపేస్తాను. ఈ విషయం నేను వెళ్లే వరకు ఎవరికీ తెలియకూడదు. అర్థమైందా? ఆ మరుసటి రోజే గవిరమ్మ కీర్తనకి వాసుదేవకి పెళ్లి చేసింది. కీర్తనని ఆవహించి ఉన్న కీర్తి ఆత్మ వాసుదేవతో సంసారం చేసి సంవత్సరం తిరిగేలోపు పండంటి బిడ్డకి జన్మనిచ్చి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. గవిరమ్మ మనవణ్ణి ఆడించుకుంటూ గడపసాగింది. మిత్రులారా, కోరికలు తీరకుండా చనిపోయిన మనిషి ఆత్మ దెయ్యంగా భూమ్మీద తిరుగుతుంది. ఒకవేళ మీకెప్పుడైనా అలాంటి ఆత్మ తారసపడితే దాని కోరిక తీర్చి మోక్షం కలిగించండి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. ధన్యవాదాలు. Tota Magic TV. Please like, share and subscribe my channel.